హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి లెహంగాకి లత్కన్స్ ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం క్లాత్ను నేను ఈ విధంగా క్యాన్వాస్ పైన ఐరన్ చేసేసి రెడీ చేసి పెట్టేసేసానండి. ఇప్పుడు లెంత్ వచ్చేసి నేను 8 ఇంచులు అయితే తీసుకున్నానండి. అలాగే విడ్త్ వచ్చేసి నేను 4 ఇంచులు అయితే తీసుకున్నానండి. తర్వాత క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డింగ్ మనకి పైన అవసరం లేదండి. ఈ విధంగా నేను ఫోల్డ్ చేసిన విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఈ విధంగా తర్వాత నేను ఈ విధంగా లేస్ని అయితే తీసుకున్నానండి. గోల్డ్ కలర్ లేస్ను మనము ఎక్కడైతే ఫోల్డ్ చేసామో అక్కడనే స్టిచ్ చేసేసేయండి. లేస్ వచ్చేసి కరెక్ట్గా ఎడ్జ్లోనే వేయండి. అప్పుడు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా 3 సైడ్లు స్టిచ్ చేసిన తర్వాత ఒక 1 ఇంచ్ గ్యాప్తో లేస్ను మళ్ళీ 3 సైడ్ల స్టిచ్ చేసేసేయండి. ఇలా మనకి రెడీ అవుతుందండి. దాని తర్వాత ఈ విధంగా ఒక థ్రెడ్ని అయితే తీసుకోండి. మొత్తం ఫుల్ థ్రెడ్ ఉండే విధంగా తీసుకోండి. దాన్ని ఈ విధంగా కట్ చేసేసుకోండి. తర్వాత సగం సగం ఈ థ్రెడ్ను సపరేట్ చేసి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఒక సైడ్ ఈ విధంగా థ్రెడ్ని పెట్టుకొని క్లాత్ను ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకుంటే మనకి అది సగం అవుతుంది కదా అండి. అక్కడ ఒక మార్క్ అయితే పెట్టుకోండి. అక్కడి వరకు మనము ఈ మిగిలిన థ్రెడ్ను పెట్టుకోవాలండి. ఈ విధంగా బాగా పరుచుకోండి థ్రెడ్నంతా నీట్గా. తర్వాత దాని పైనే ఒక స్టిచ్ అనేది వేసేసేయండి ఆ దారాల పైన. తర్వాత దువ్వెనతో దువ్వండి. ఎక్స్ట్రాగా దారాలు ఏమన్నా ఉంటే బయటికి వచ్చేస్తాయండి మనకి. ఈ విధంగా దారాలన్నీ బయటికి వచ్చేస్తాయి. తర్వాత కత్తెర తీసుకొని బాగా కట్ చేసేసుకోండి. నీట్గా షేప్ వచ్చే విధంగా కట్ చేసేసుకోండి. కరెక్ట్ లెంత్గా ఉండేటట్టుగా కట్ చేసేసుకోండి ఈ దారాలన్నీ. ఇలా కట్ చేసిన తర్వాత ఒక డోరీని తీసుకోండి. డోరీని తీసుకొని ఈ విధంగా మధ్యలో పెట్టేసేసుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసేయండి. డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. అప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది మనకి. తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసుకోండి క్లాత్ను. ఇంకా ఓపెన్ చేసిన తర్వాత దారాలన్నీ లోపలికి పంపించేసేసి దానిపైన స్టిచ్ చేసేసేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. చూడండి, ఈ విధంగా మనకి లత్కన్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలాంటి లత్కన్స్ వచ్చేసి లెహంగాస్కి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్